కేసాని శేషమ్మ పార్లమెంటు కార్యదర్శిని. ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి ఘన నివాళి. రామారావు గారు కూడు గుడ్డ నీడ అనే నినాదం మీద మహిళలను ఎంతో ఆదరించాడు. తెలుగుదేశం పార్టీ పుట్టించింది ఆయన. పేదలకు అన్ని వసతులు కల్పించింది నందమూరి తారక రామారావు. ఇదివరకు మనల్ని అందరినీ మద్రాసీయులు అనేవాళ్ళు. ఇప్పుడు తెలుగు వాళ్ళు అనే గుర్తింపు నందమూరి తారక రామారావు గురించి వచ్చింది. మహిళలకు కూడా ఆస్తిలో హక్కులు కల్పించింది అన్నగారు. ఆయనకి ఘన నివాళి. నమస్కారాలు. ఈ రోజున నా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా అన్నగారికి మేమంతా ఘనమైన నివాళులు అర్పించాము. పోతే మహిళల కోసం అన్నగారు చేసింది చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యంగా మహిళలకి ఆస్తిలో సమాన హక్కు అనేది, మహిళా యూనివర్సిటీలు అనేవి, ఇవి మహిళలకి చేసినవి. పోతే ఇంకా ఆయన గురించి చెప్పాలంటే సినీ రంగంలో కానివ్వండి, రాజకీయ రంగంలో కానివ్వండి, ఆయనే సాటి. ఆయనతోటి ఇంకా ఎవరు సాటి రారనేది మేము అనుకుంటా ఉన్నాం. పోతే అన్నగారు ఏ ఆశయాల కోసమైతే తెలుగుదేశం పార్టీ స్థాపించి ఉన్నారు, ఆ పార్టీలో మేమందరం కూడా ఒక కార్యకర్తలాగా పనిచేస్తున్నామంటే అదే మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి మన ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా సినీ రంగంలో ఎనలేని ఖ్యాతి సంపాదించినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఎన్టీ రామారావు. అదే స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చి పేదవాడు ఇబ్బంది పడుతున్న రోజుల్లో కట్టుకోవటానికి బట్ట, తినటానికి తిండి, తాగటానికి నీరు, ఈ 3 కాన్సెప్ట్ల మీద బ్రహ్మాండంగా ప్రజల్ని ఆకర్షించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన నందమూరి తారక రామారావు. ఆయన యొక్క జయంతి కార్యక్రమం ఇక్కడ మేము జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను. తిరుపతిరావు, ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ సెక్రటరీ. సినీ పరిశ్రమలో రారాజుగా వెలుగుతున్న పరిస్థితుల్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్న రోజుల్లో నాకు సినీ పరిశ్రమ నాకెంతో ఆదాయాన్ని సమకూర్చింది. వాళ్ళ వల్ల ప్రజాభిమానం పొందాను. నేను ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే నినాదంతో ఆయన ఆ రోజున మార్చి నవంబర్ 29, 1983న పార్టీ స్థాపించి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పార్టీ స్థాపించి ఆ రోజున ఎంతోమంది డాక్టర్లని, ఎంతోమంది లాయర్లని, అట్లా విద్యావేత్తల లెక్చరర్స్ని వాళ్ళందరినీ పార్టీలోకి ఆహ్వానించి, అంత చిన్న వయసులోనే పార్టీలోకి ఆహ్వానించి చెప్పుకుంటా పోతే డాక్టర్ కోడెల సుప్రసాద్ గారివ్వండి, మాగినేని పెదరత్తయ్య గారు కానివ్వండి, వీరభనేని హనుమంతరావు గారు కానివ్వండి, లేకపోతే ఇలాంటి ఎంతోమంది డాక్టర్స్ని, అదేవిధంగా చిన్న స్థాయి వాళ్ళని, అంటే చిన్న స్థాయి అంటే చదువుకొని బయటకు వచ్చి చెమటా సాంబు గారు లాంటి ఎమ్మెల్యే, అదేవిధంగా ఎంపీని చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ దక్కుతుంది. అదేవిధంగా అతను మంత్రివర్గంలో కూడా పి మహేంద్రనాథ్ అనే ఒక దళితుడిని రెవెన్యూ శాఖ మంత్రిగా చేసిన ఘనత నందమూరి తారక రామారావు దక్కుతుంది. అదేవిధంగా ఎన్జీ రంగా లాంటి కురువృద్ధుడిని, ఒక ముస్లిం మైనార్టీ లాల్జానా బాషా గారిని పార్టీలో చేర్చుకుని అతని ద్వారా ఎన్జీ రంగారావు గారిని ఓడించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పెద్ద కులస్తులకే కాదు, బడుగు బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ ద్వారా మంచి ఆదరణ లభించాలి, ప్రజలందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేశాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా యనమల రామకృష్ణ లాంటి వాళ్ళని కానివ్వండి,